అంటుకునే విధంగా వాళ్ళు సమృద్ధిగా తినారు ఆహారం. కానీ ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వెళితే సమృద్ధి అయిన ఆహారం మాకు దొరుకుతుందని వచ్చారు తప్ప ఆ వాక్యం వినాలని మాత్రం వారు రాలేదని యేసుప్రభు అక్కడ గ్రహించాడు. అంటే వారి హృదయం ఎలాగుందంటే కఠినమైపోయిన హృదయముగా ఉంది. అంటే స్వలాభం కోసమే వారు యేసుప్రభుని వెంబడించే వారే కనబడుతున్నారు. మనం కూడా అటువంటి వారమే. మనం కూడా అటువంటి వారు. ఈ వారం వెళ్ళకపోతే అడుగుతారు అని. ఈ వారం వెళ్ళకపోతే కంపల్సరీగా ఎందుకు రాలేదమ్మా అంటారు. అమ్మ ఎందుకు రాలేదమ్మా అని అడుగుతారు. మనం అడుగుతాం ఎందుకు రాలేదమ్మా అంటే రాలేదంటాం కానీ అమ్మ సమాధానం అనేది మన దగ్గర. ఎందుకంటే మనం కూడా ఎటువంటి వారం అంటే ఇక్కడ రాయబడుచుంది స్వలభ్యం కోసం. కఠినమైపోయిన హృదయం కలిగిన వారిగా ఉండడం వల్ల ఆ భావాన్ని మనం నేర్చుకోలేకపోతున్నాం. వారు కూడా వారి హృదయము కఠినమైపోయింది కనుక ఆ జనసమూహములు ఎందుకు యేసుప్రభుని వెంబడించి అంత ప్రయాణం వారు చేయడం గల కారణం ఏంటంటే వారు తిని తృప్తి పొందుతారనే ఒక ఆలోచన తప్ప సూచన గురించి ఇక్కడ రాయబడుతుంది. మీరు సూచనలను చూచడం వలన కాదు అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత కోసం కాదు కానీ